నమస్తే నాయుడు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. ఓకే. సో మీరు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో. మీరు అప్పట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎస్ అమ్మా. ఇప్పుడు యాక్చువల్గా విద్యారంగంలో గత 30 సంవత్సరాలుగా అటు ఒక ఫ్యాకల్టీ మెంబర్గా, హెచ్ఓడిగా, ప్రిన్సిపల్గా, ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్గా అన్ని రోల్స్లో రకరకాల పేరెంట్స్, స్టూడెంట్స్, రకరకాల యూనివర్సిటీలు, కరికులము, పాలసీస్ అన్నింటినీ చూసాం. ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇటు ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్, ఈ మొత్తం విషయాల్లో చాలా విషయాలు మనం చర్చించాలి. చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. లెట్ us డిస్కస్ ఎవ్రీథింగ్. డెఫినెట్లీ. అయితే ఈ మధ్య కాలంలో కాలేజెస్లో ఒకప్పట్లో మనకి ఏంటంటే అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు, ఇప్పుడంతా బట్టి కొట్టించేస్తున్నారు. మరి ఆదిత్యలో కూడా బట్టి కొట్టించేస్తున్నారా, లేకపోతే ప్రాక్టికల్ లెర్నింగ్ కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? సో ఈ ఆదిత్య డిగ్రీ కాలేజీలు అంటే ఆదిత్య సినానిమ్ ఫర్ ద ప్లేస్మెంట్స్, ఆదిత్య అంటేనే ఉద్యోగాలు, ఆదిత్య సినానిమ్ ఫర్ కార్పొరేట్ ప్లేస్మెంట్స్ అంటాం. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా వాళ్ళ పిల్లలకి స్కిల్స్ డెవలప్ చేయాలి. ఇక్కడ బట్టి పెట్టి 90% మార్కులు వచ్చాయా, 95% మార్కులు వచ్చాయా ఇండస్ట్రీ ఎవరు చూడరు. ఎందుకంటే 60% మార్కులు 10th ఇంటర్ డిగ్రీ దాటితే ప్రతి విద్యార్థి కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎలిజిబుల్ క్యాండిడేట్ అవుతాడు. సో వాళ్ళకి బట్టి కొట్టించి 90% మార్కులు తేవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఆదిత్యలు అస్సలు బట్టి కొట్టించే విధానమే ఉండదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే దానివల్ల ఉపయోగం లేదు. సో వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు ఏదైతే ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా డెవలప్ చేయాలి. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి, అలాగే ఒక టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేయాలి, ఒక లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఇలాంటి ప్రతి స్కిల్స్ని డెవలప్ చేయడానికి దానికి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి యాక్టివిటీని కాలేజీలో రన్ చేస్తూ ఆ స్కిల్స్ని ఇంప్రూవైజ్ చేసే ప్రయత్నం ఆదిత్యలో చేస్తుంటాము. సో లాస్ట్ ఇయర్ మన ఇండియాలో 1,07,00,000 మంది కాలేజ్ నుండి బయటకు వచ్చారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 7 నుంచి 8 లక్షల మంది కాలేజ్ నుండి బయటకు వచ్చారు. బట్ 20% మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాట్ ఈస్ ద రీజన్ అంటారు దీనికి? ఇది జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ట్రెండ్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. బట్ ఆదిత్యలో మాత్రం దీనికి రివర్స్లో ఉంటుంది. మీకు 20% ప్లేస్మెంట్సే వస్తే అన్ని దగ్గర ఆదిత్య డిగ్రీ కాలేజీలో దాదాపు 85 to 90% ప్లేస్మెంట్స్ వరుసగా ఇది 4వ సంవత్సరం మేము సాధించాం. ఎందుకంటే వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి యూనివర్సిటీ కరికులంకి ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడం వల్ల ఆదిత్యలో ఈరోజు ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కాలేజీ వాళ్ళకి కానీ ప్రతి వ్యవస్థ కూడా మనం తెలియజేయాల్సింది ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ మన కాలేజీలో కరికులంలో కానివ్వండి, మన కాలేజీ చెప్పే విధానంలో కానివ్వండి, ఫాలోఅప్ చేసే విధానంలో కానీ మార్పులు రావాలి. దాని అన్నిటికంటే ముందు ఆదిత్య డిగ్రీ కాలేజీలో మేము అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము 85 to 90% ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాం. 85 to 90% అంటే ఆల్మోస్ట్ అందరికీ జాబ్లు వచ్చినట్టే. ఆల్మోస్ట్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యారు, ఎంతమందికి జాబ్లు వచ్చాయి? సో ఇప్పుడు మా డిగ్రీ కాలేజ్ తీసుకుంటే లాస్ట్ 4 years ఇది కన్సిక్యూటివ్గా 4th year మా దగ్గర దాదాపు 11,500 మంది విద్యార్థులు బయటకు వస్తే 10,000 మందికి పైగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. అంటే దాదాపు 90% స్టూడెంట్స్ ఈరోజు ఉద్యోగం సాధించడానికి జస్ట్ బికాజ్ ఆఫ్ అవర్ కరికులం, స్పెషల్ కరికులం. ఎందుకంటే మేము ఏం చేస్తామంటే యూనివర్సిటీ కరికులం అది మ్యాథ్సో, ఫిజిక్సో, కెమిస్ట్రీయో, కంప్యూటర్ సైన్సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, డేటా సైన్స్ ఏ సబ్జెక్ట్ అవనివ్వండి, దాంతోపాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ CRT అని చెప్పి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, దీన్ని మా సిలబస్తో పాటు ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ సిలబస్ యూనివర్సిటీ ఎగ్జామ్స్కి రాస్తే ఫస్ట్ సెమిస్టర్ నుంచి CRT చెప్పించడం వల్ల ఈరోజు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికల్లా 5th సెమిస్టర్కి వచ్చేసరికల్లా స్టూడెంట్ ఏ క్యాంపస్ ఇంటర్వ్యూ అయినా ఈజీగా ఫేస్ చేయగలగడం, జాబ్ సంపాదించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కాలేజ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10 members బయటకు వెళ్ళారనుకో, అందులో 7 to 8 members కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి మీద మీరు ఏమైనా కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇస్తున్నారు? ఎస్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఎందుకంటే కొంచెం యావరేజ్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఇండస్ట్రీలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సో దానికి ఆదిత్యలో మేము ఏం చేస్తున్నామంటే ప్రత్యేకంగా పియర్సన్ మీప్రో అని చెప్పి పియర్సన్ ఒక కంపెనీతో మనం ఒప్పందం MOU చేసుకొని స్టూడెంట్ డిగ్రీలో జాయిన్ అయిన మొదటి రోజే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ జాయిన్ అయిన మరుక్షణం వాళ్ళకి మా SUC నెంబర్తో వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి, ఈ పియర్సన్ మీప్రోలో ఏముంటుందంటే LSRW లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, దీంతోపాటు గ్రామర్ అండ్ వొకాబులరీ, ఈ 6 కాంపోనెంట్స్ మీద 10 లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 10, ప్రతి లెవెల్లో కూడా 8 మాడ్యూల్స్ ఉంటాయి.
అలా మొత్తం 800 ఎక్సర్సైజులు చేయడానికి ప్రతి స్టూడెంట్కి అవకాశం ఇస్తాం. ఈ 10 లెవెల్స్ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా పియర్సన్ మీపర్ ఒక కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తుంది. అంటే ఈ సర్టిఫికేట్తో పాటు 10 లెవెల్ కంప్లీట్ చేశారు కదా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు చాలా ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోగలిగి ఏ ఇంటర్వ్యూని ఈజీగా ఫేస్ చేయగలగడం మా దగ్గర జరుగుతుంది. సో జనరలైజ్డ్గా మాట్లాడుకున్నట్లయితే మన కంట్రీలో 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇయర్లీ 1 కోటి జాబ్స్ మనం తెచ్చుకోలేకపోతున్నాం, ఎందుకంటారు? రీజన్ ఏంటి అసలు? ఎవరిది తప్పు? ఇందులో ఎవరిది తప్పు కాదమ్మా, ఇక్కడ ప్రభుత్వానికి తప్ప, కాకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ తప్ప, కంపెనీలు తప్ప, పేరెంట్స్ తప్ప, విద్యా సంస్థ తప్ప, స్టూడెంట్స్ తప్ప అనేది పెద్ద పెద్ద డిబేట్లు పెద్ద పెద్ద డిస్కషన్ అవుతుంది. కానీ అసలు ఎవరిది తప్పు కాదు. సో మన ఆలోచన ధోరణిలో మార్పు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ డిగ్రీతో పాటు ఉద్యోగం రావాలంటే ఏ స్కిల్స్ కావాలని అతనికి క్లారిటీ ఉండాలి. సో పర్టికులర్గా మాలాంటి డిగ్రీ కాలేజీలో ఏం చేస్తామంటే వాడికి ఫస్ట్నే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం, వాడికి ఏ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, వాడికి ఒక స్వాట్ అనాలిసిస్ చేసి ఎందులో వీక్నెస్ ఉందో దాన్ని డెవలప్ చేసి వాడికి ఉద్యోగాన్ని తయారు చేస్తాం. వాడు సాఫ్ట్వేర్కి వెళ్తాడా, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీకి వెళ్తాడా, లేకపోతే టీచింగ్ వైపు వెళ్తాడా, ఏ సెక్టర్కి వెళ్తాడు అనేది క్లారిటీ ఉండాలి. అందులో కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, దానికి గ్యాప్ ఎక్కడ ఉందో ఫిల్ చేసే ప్రయత్నం మేము చేయాలి విద్యా సంస్థల నుంచి. స్టూడెంట్కి చాలా క్లియర్గా ఉండాలి, నేను ఏం కావాలి డిగ్రీ అయిన తర్వాత అని స్టూడెంట్ క్లారిటీ ఉండాలి. అలాగే పేరెంట్ కూడా క్లారిటీ ఉండాలి. వాళ్ళ అబ్బాయి తాలూకా అమ్మాయి తాలూకా కెపాసిటీ వాళ్ళకి తెలుసును కాబట్టి ఆ కెపాసిటీ తగ్గట్టుగా ఎలా తయారు చేయాలని ఉండాలి. దీంతోపాటు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండాలి. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం అని చెప్పి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఇవన్నీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు ఈ ఐడియాస్ ఎవరైనా ఇస్తే వాళ్ళకి పిచ్చింగ్ చేసుకుంటే ఫండింగ్ చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకొని స్టూడెంట్లో ఆ స్టింగ్ ఉన్నప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్స్ కంపెనీ స్టార్ట్ చేసే పరిస్థితి కూడా రావాలి. ప్రతి ఒక్కరు కూడా 10,000కో 20,000కో 25,000కో ₹1,00,000కో జాబ్ చేయడానికే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా వెళ్ళే పరిస్థితి ఉండాలి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే విద్యా సంస్థల నుంచి మా రోల్ మేము ప్లే చేయాలి. స్టూడెంట్కి అతను ఏం కావాలంటే అతనికి క్లారిటీ ఉండాలి. పేరెంట్కి వాళ్ళ అబ్బాయి స్కిల్ సెట్కి ఏ ఉద్యోగం వస్తుందో అతనికి క్లారిటీ ఉండాలి. అంతేగాని గవర్నమెంట్ మాకు జాబులు తీయలేదండి కాబట్టి పలానా లోపం ఉంది, వ్యవస్థలో లోపం అని చెప్పి అన్నాం కాదు. ఇది ప్రతి ఇండివిజువల్కి పర్సన్కి కూడా అవగాహన ఉండాలని నేను చెప్తాను. ఒకప్పట్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నారు అంటే ఒక మోటో ఉండేది, ఒక ఇన్స్పిరేషన్ ఉండేది, అండ్ భావి తరాలకి మంచి పౌరులను ఇవ్వాలి అని ఉండేది. కానీ ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నారంటే మొత్తం బిజినెస్ మైండెడ్ అయిపోయింది. దీన్ని ఎలా చూడాలి? అసలు అంతటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది మన కంట్రీకి? ఇది బిజినెస్ మైండ్ ఏం కాదమ్మా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అవ్వాలని చెప్పి ప్రతి వాళ్ళు కోరుకోవడం సహజం. స్టూడెంట్కి ఈరోజు ఈ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ పడితే అక్కడ ఆర్గనైజేషన్ పెట్టుకునేటప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ కాలేజీలు అన్నీ వచ్చిన తర్వాత స్టూడెంట్కి చాయిస్ ఉంది సెలెక్ట్ చేసుకోవడానికి. మంచి కోర్ వాల్యూస్ ఎక్కడుంది, ఏ కాలేజీలో జాయిన్ అయితే మా అమ్మాయి అబ్బాయి మంచిగా బయటకు వస్తాడు, ఒక జాబ్ సంపాదించాలి, మంచి బిహేవియర్ బాగుండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఆదిత్యలో మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు మీరు చూస్తే ఎప్పుడైనా ఆశ్చర్యపోతారు. ఒక ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పుడు అతనికి కావాల్సిన స్కిల్స్ని ఇక్కడే నేర్పుతాం మేము. 9 రావాలంటే 8:50 కల్లా స్టూడెంట్ ఇక్కడ ఉండాలి, ఐడి కార్డు ఉండాలి, నీట్గా షేవ్ చేసుకుని ఉండాలి. సో డిసిప్లిన్ అనేది కాలేజీ నుంచే మనం స్టార్ట్ చేస్తాం. రేపు పొద్దున్న ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు చాలా ఈజీ అవుతుంది. మా అల్యూమిని ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా చెప్తారు మాకు, సార్ మీరు ఇక్కడ మాకు అప్పుడు చేసినటువంటివన్నీ మాకు చాలా ఈజీ అయిందండి, మిగతా కాలేజీ నుంచి వచ్చిన చాలా ఇబ్బంది పడుతుంటారండి అని చెప్పి కంపెనీలో. సో అందుకని అటువంటి విద్యా సంస్థను ఎన్నుకోవడం అనేది స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ చాలా ఇంపార్టెంట్. అన్ని కాలేజీలని ఆ మోసలో మనం చూడాల్సిన అవసరం లేదని నేను అంటాను. సో మీరు డిసిప్లిన్ ఇలా మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను, చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఒక స్టూడెంట్ టీచర్ మొబైల్ తీసుకుందని ఎలా పడితే అలా మాట్లాడడం, కొట్టడం కూడా జరిగింది. అంటే కాలేజెస్ ఓన్లీ చదువుని మాత్రమే నేర్పిస్తున్నాయి, డిసిప్లిన్, మానవతా విలువల్ని, లైఫ్ లెసన్స్ని, వాల్యూస్ని అనేది, మోరల్స్ అనేది ఇవ్వట్లేదు. సో దాని గురించి మీ కామెంట్ ఏంటి అసలు? తప్పనిసరిగా ఈరోజు ఒక్క ఉద్యోగస్తులుగా తయారు చేయడమే కాదు మన ఐడియా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మనం తయారు చేస్తున్నాం. కరెక్ట్. ఎందుకంటే ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ చనిపోతాడు, ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక బ్రిడ్జో ఒక బిల్డింగో కూలిపోతుంది. కానీ ఒక టీచరు, ఒక విద్యా వ్యవస్థను రన్ చేసిన మేము ఎవరైనా తప్పు చేస్తే మొత్తం ఆ జనరేషన్ పాడైపోతుంది. తప్పనిసరిగా ప్రతి కాలేజీలు కూడా మేము ఏదైతే అనుసరిస్తున్నామో అంటే వాళ్ళకి ఎథికల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పించడం, మారల్ స్టోరీస్ చెప్పించడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మేము రెగ్యులర్గా చాలామంది ట్రైనర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ని తీసుకురావడం,
వాళ్ళతో వ్యక్తిత్వ వికాస తరగతులు కండక్ట్ చేయడం, స్టూడెంట్స్లో ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలి. ఓన్లీ సబ్జెక్ట్ జాబే కాకుండా ఓవరాల్గా డెవలప్ చేస్తే ఈరోజు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు మా కాలేజ్ నుంచి. సో పేదవాడు చదువుకోవాలి అనుకుంటాడు సార్, కానీ చదువుని కొనలేకపోతున్నాడు, అక్కడితో ఆగిపోతున్నాడు. మరి ఆదిత్యలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఒక పేదవాడికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ తీసుకుంటే న్యాక్ అక్రిడిటేషన్లో A++ వచ్చింది నాకు. అంటే 3.66 అవుట్ ఆఫ్ 4 CGPA వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ రోజు కమిటీ వాళ్ళందరూ కూడా చూసిన తర్వాత మేము ఎంతమందికి ఫ్రీ షిప్ ఇస్తున్నాం, ఎంతమందికి స్కాలర్షిప్ ఇస్తున్నాం అనేది మొత్తం మా డేటా వెరిఫై చేస్తారు. అంటే మా దగ్గర కాలేజీ ఫీజు సమ్ ఎక్స్ అనే ఫీజు ఉంటే మార్కుల ఆధారంగా కొంతమందికి, వాళ్ళ తలకి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, కొంతమంది పేదవారు అయితే కొంతమందికి రకరకాల స్కీమ్స్తో కొంతమందికి ఫీజులు తగ్గించడం వల్ల ఎంత అమౌంట్ని మేము ఫ్రీ షిప్ ఇస్తున్నామని చూసి చాలా ఆశ్చర్యపోయారు కమిటీ వచ్చినప్పుడు. సో అందుకు డెఫినెట్గా చైర్మన్ గారు చాలా క్లియర్గా చెప్తారు, మనం ఫ్రీ సర్వీస్ చేయట్లేదు, బట్ దాని మీద అంత పర్టికులర్గా ఉండకండి, ఎవరైనా డిజర్వ్డ్ క్యాండిడేట్స్ వస్తే ట్రై టు హెల్ప్ దమ్ అవుట్ అని చెప్పి. సో ఆదిత్యలో ఇప్పుడు కూడా ఆ విషయంలో ప్రాబ్లం లేదు. చాలా కొన్ని వేల మంది, ఈ మధ్యకాలంలోనే ఒక సినిమా డైరెక్టర్ వచ్చారు చైర్మన్ గారి దగ్గరికి, మా ఓల్డ్ స్టూడెంట్ వచ్చి ఆయన ఏం చెప్పారంటే, ఆ రోజు నాకు చైర్మన్ గారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, సో ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చానని చెప్పి ఓపెన్ డయాస్ మీద మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్కి వచ్చి చెప్పారు ఆయన సినిమా లిరిక్ రైటర్ ఒక ఆయన. అయితే వరల్డ్లో ఉన్న టాప్ క్లాస్ MNCs అన్నీ కూడా మన ఇండియన్స్ టాప్ పొజిషన్స్లో ఉన్నారు. అయితే నిజంగానే వాళ్ళ డిగ్రీ ఏదైతే ఉందో అది నిజంగానే వర్క్ అయిందా, లేకపోతే వాళ్ళకున్న స్కిల్ బేస్తోనే వెళ్తున్నారు? డిగ్రీ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? రెండు కూడా అమ్మా. ఇక్కడ ఏంటంటే ఒక డిగ్రీ కాదు, వాళ్ళ వర్త్ రెండు ఇంపార్టెంట్. డిగ్రీ అనేది వాళ్ళు ఏదైతే ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నుంచి, ఇన్స్టిట్యూషన్ నుంచి డిగ్రీ తీసుకుంటారో అది ఒక గేట్ పాస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెప్యూటెడ్ కాలేజ్, ఒక న్యాక్ అక్రిడిటేషన్ కాలేజ్ ఉంది, లేకపోతే ఒక డీమ్డ్ యూనివర్సిటీ పేరున్న కాలేజ్ ఉంది. సో ఆ బ్రాండెడ్ కాలేజీ నుంచి వెళ్తే ఫస్ట్ వాళ్ళ సర్టిఫికేట్ ఒక గేట్ పాస్ లాంటిది, ఎంటర్ అవ్వడానికి, లోనికి వెళ్ళడానికి. లోనికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూని క్రాక్ చేయడం, తన తాలూకా సమయస్ఫూర్తి, అతను మాట్లాడే విధానం, అతని సబ్జెక్టు, అతని తాలూకా క్యాపబిలిటీ మీద ఉంటాయి. సో రెండు కూడా ఈక్వల్గా ప్లే చేస్తారు రోల్ వాళ్ళు హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి. యూజువల్గా ఆదిత్య కాలేజ్లో ముందే కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ తెలుసుకొని అలాంటి దిశలోనే ఇప్పుడు స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు. బికాస్ ఫ్యూచర్లో అంతా స్కిల్ బేస్డ్ జాబ్సే ఉంటాయి, డిగ్రీ బేస్డ్ ఉండవు అని చాలామంది కంపెనీస్ ఇప్పటికే చెప్తున్నారు. సో ఆదిత్య డిగ్రీ కాలేజ్లో ఏం చేస్తామంటే మా సక్సెస్ ఏంటంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఇంటిగ్రేట్ చేసి డిగ్రీ సిలబస్తో చేస్తాము. అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది ఇది కంటిన్యూస్గా ఫస్ట్ సెమిస్టర్ నుంచి 4th సెమిస్టర్ వరకు ఉంటుంది. దీని తర్వాత మాకు 5th సెమిస్టర్ స్టార్ట్ అయ్యేసరికి ఇమ్మీడియట్గా మాకు ఉన్నటువంటి లైనప్ చేసిన కంపెనీలన్నీ కూడా వరుసగా మాకు క్యాంపస్ ఇంటర్వ్యూకి డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఇచ్చిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ TCS లేకపోతే కాగ్నిజెంట్, కాకపోతే XYZ ఏదైతే కంపెనీ మనకు డేట్ ఇచ్చిందో ఇమ్మీడియట్గా కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ CBT అంటాం. అంటే ఆ కంపెనీకి ఏ స్కిల్స్ కావాలి, లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఆ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, టెస్ట్ దేని మీద వస్తున్నాయి, ఓల్డ్ పేపర్స్ ఎలా వస్తున్నాయి, దానికి ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా, గ్రూప్ డిస్కషన్ ఉంటుందా లేదా జామ్ సెషన్ పెడతారా లేదా, వాళ్ళ ఇంటర్వ్యూ ప్రొసీజర్ని ముందే మేము తెలుసుకొని దానికి కావాల్సిన స్కిల్స్ స్పెషల్ కోచింగ్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది 5th సెమిస్టర్లో. దట్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ బేసిక్ ట్రైనింగ్. సో దీనికి ఏంటంటే మా దగ్గర బ్యూటీ ఏంటంటే అభ్యాస్ అని చెప్పి మాకు ఓన్ ఒక ప్లాట్ఫామ్ ఉందండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఈ అభ్యాసలో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి స్టూడెంట్కి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆదిత్య డిగ్రీ కాలేజీ పిల్లలు ఈరోజు ఇన్ని వేల మంది ఎందుకు సెలెక్ట్ అవుతున్నారంటే అభ్యాస్ అనే పోర్టల్లో abyas.ai అని చెప్పి మా ఓన్ పోర్టల్ ఉంది. దానిలో 70,000 బిట్లు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ బిట్స్ ఉంటాయి. స్టూడెంట్ కెన్ ప్రాక్టీస్ n నెంబర్ ఆఫ్ బిట్స్ ఫ్రమ్ దేర్ హోమ్. ఆ ప్రాక్టీస్ చేసుకోవడంతో పాటు ఈ కంపెనీ బేసిక్ ట్రైనింగ్ వచ్చినప్పుడు ఈ కంపెనీ తాలూకా పేపర్లు, ఓల్డ్ పేపర్స్ అన్నీ కూడా TCS టెస్ట్ 1, 2, 3, 4, 5 అని చెప్పి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ అబ్బాయికి చాలా ఈజీ వస్తుంది, ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఈజీగా చేయగలుగుతున్నాడు. రెండో రౌండ్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూ టెక్నికల్ ఇంటర్వ్యూ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణ అన్ని జిల్లాల్లో ఉంది కాబట్టి ఒక కాలేజీ పిల్లలకి మాక్ ఇంటర్వ్యూస్ ఇంకో కాలేజీ ఫ్యాకల్టీ ఆన్లైన్లో చేస్తారు. సో గూగుల్ మీట్లో
వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో దట్ వాళ్ళు ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేయడం జరుగుతుంది. సో ఈ స్కిల్స్ అన్ని డెవలప్ చేయడం వల్ల ఈరోజు ఆదిత్య డిగ్రీలో ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారు. అయితే చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అంటూ ఉంటారు. సో ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో మన డిగ్రీ కాలేజ్ వాళ్ళు పోటీ పడాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఆదిత్యలో డిఫరెన్స్ ఏంటి అదర్ కాలేజెస్కి మనకి? మీరు తీసుకోండమ్మా, ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్స్ చాలా తక్కువ పర్సెంటేజ్ వస్తే, డిగ్రీ కాలేజీల్లో అంటే ప్రత్యేకంగా నేను అన్ని కాలేజీల గురించి చెప్పట్లేదు, ఆదిత్య డిగ్రీ కాలేజీలో 80 to 90% రావడానికి కారణం ఏంటంటే ఆ గ్యాప్ని ఫిల్ చేస్తున్నాం. గ్యాప్ ఇన్ ది సెన్స్ మీరు అడిగారు ఇంజనీరింగ్ కాలేజీలతో మీరు ఎలా పోటీ పడుతున్నారు డిగ్రీకి అని చెప్పి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NEP 2020ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల, మేజర్ మైనర్ సిస్టమ్ వల్ల కంప్యూటర్ సైన్స్ మేజర్ తీసుకుంటే 21 పేపర్లు, 15 మేజర్ 6 మైనర్, అంటే మేజర్ కంప్యూటర్స్ తీసుకొని మైనర్ క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకున్నారనుకోండి 21 పేపర్లు, మేజర్ డేటా సైన్స్ తీసుకొని మైనర్ కంప్యూటర్స్ తీసుకున్నాను 21 కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ పేపర్స్. అంటే ఆల్మోస్ట్ దాదాపు ఇంజనీరింగ్తో సమానమైనటువంటి పేపర్లన్నీ కూడా డిగ్రీలోనే చదివేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి. సో అందుకు దెర్ ఇస్ నో డిఫరెన్స్. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివే బదులు ఇక్కడ 3 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి అయిపోతుంది. సో టైం అనేది కలిసి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. సో అందుకు ఈరోజు స్టూడెంట్ 3వ సంవత్సరం అయిన వెంటనే ఇమీడియట్గా జాబ్లోకి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు క్లాస్మేట్, సేమ్ క్లాస్మేట్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆడు ఇంకా 4th ఇయర్ చదువుతూ ఉంటాడు ఇంకా వెయిటింగ్లో. సో ఇతను 1 year అయ్యేసరికల్లా మంచి సాఫ్ట్వేర్లో మంచి ఎక్స్పీరియన్స్, మంచి శాలరీ ప్యాకేజ్ చేరుకుంటున్నారు. సో అందుకు ఈరోజు ఇంజనీరింగ్గా డిగ్రీ అంటే ఒక IITలు, NITలు, IIITలో సీట్ వస్తే చదవమని చెప్తాం. సో జనరల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్నప్పుడు వీళ్ళు IITs, NITsతో పోటీపడి చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నేషనల్ లెవెల్ అసెస్మెంట్, అంటే పాన్ ఇండియా డ్రైవ్లు జరుగుతున్నాయి. అంటే 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఆ జాబ్కి పోటీ పడతాడు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం. ద స్టూడెంట్ ఇన్ అస్సాం ఆల్సో విల్ కంపీట్ ఫర్ ద సేమ్ పోస్ట్. సో అందుకు అలాంటి గ్లోబల్గా కాంపిటీషన్, అంటే మొత్తం నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ అయినప్పుడు డిగ్రీ లెవెల్లో పోటీ పడడం చాలా ఈజీ. ఇంజనీరింగ్తో పోటీ పడినప్పుడు నువ్వు ఎవరితో IIT, NIT, IIITలతో పోటీ పడాలి. వాళ్ళతో పోటీ పడినప్పుడు ఇక్కడ లోకల్గా చదివిన ఒకడు అంత కంపీట్ చేయలేడు. 1-2 చేస్తే చేయొచ్చు. బట్ డిగ్రీలో ఏంటంటే మనమే టాపు, మనమే స్ట్రాంగ్ కాబట్టి ఏరియా నుంచి మొత్తం ఇండియాలో మొత్తంలో మన స్టూడెంట్ నేషనల్ లెవెల్ అసెస్మెంట్లో టాప్ పెర్ఫార్మెన్స్గా ఉండడం వల్ల కూడా ఈరోజు ఎక్కువ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. సో యూజువల్గా కాలేజ్ అనగానే ఫస్ట్ ఆలోచించేది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. ఆదిత్యలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎంత సీరియస్గా తీసుకుంటారు? ఆదిత్యలో క్యాంపస్ ప్లేస్మెంటే చాలా ఇంపార్టెంట్. మా చైర్మన్ గారు కానీ, మా సెక్రటరీ మేడం గారు కానీ చెప్తారు ఎప్పుడు. మనకి మొత్తం ఇంపార్టెంట్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్. చైర్మన్ గారు కానీ, నేను కానీ, మేడం గారు కానీ, సుగుణ మేడం గారు కానీ ఏదైనా బ్రాంచ్ విజిట్ చేస్తే మేము మ్యాథమెటిక్స్ బాగుతుందా, ఫిజిక్స్ బాగుతుందా, కెమిస్ట్రీ బాగుతుందా ఎక్కడ వెరిఫై చేయం. CRT క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎలా అవుతుంది, మీ పిల్లలు ఎన్ని టెస్టులు రాస్తున్నారు, రోజు సాయంత్రం గ్రూప్ డిస్కషన్ సెషన్ జరుగుతుందా జరగట్లేదా, జామ్ సెషన్స్ జరుగుతున్నాయా జరగట్లేదా, మొత్తం మిగతా ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నా లేదా, అన్ని క్యాంపస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈవెంట్స్నే వెరిఫై చేయడం జరుగుతుంది. టాప్ కంపెనీస్ వస్తూ ఉంటాయి క్యాంపస్ ప్లేస్మెంట్, అన్ని టాప్ లెవెల్ MNC కంపెనీలు అన్నీ, కాగ్నిజెంట్ వస్తుంది, TCS వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది, విప్రో వస్తుంది, క్యాప్జెమిని, ఇంకా ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ అన్ని కంపెనీలు కూడా మన కాలేజీ రావడం జరుగుతుంది. ఇటు సాఫ్ట్వేర్ అయితే, ఇటు ఫార్మాలో కూడా మెయిన్ కంపెనీస్ అన్ని హెట్రోడ్రెస్ కానివ్వండి, అన్ని కంపెనీలు కూడా మనకు రావడం జరుగుతుంది. సో యూజువల్గా మన ఇండియాని తీసుకుంటే సాఫ్ట్వేర్లో ఎక్కువగా సర్వీస్ బేస్డ్ డిపెండెన్సీనే ఉంటుంది. అయితే వియట్నాం లాంటి కంట్రీస్లో కాస్ట్ ఎఫిషియెంట్గా చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ చదువుకున్న మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? మనకే ఎఫెక్ట్ ఉండదమ్మా. ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ, ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది. ఏ వియత్నాంలో దాంతో కంపీట్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. మన దగ్గర ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని ఎవరు ప్రొడ్యూస్ చేయలేరు ప్రపంచంలో. కాబట్టి మన దగ్గర ఏంటంటే మన రిసోర్సెస్ కూడా చాలా చీప్ రిసోర్సెస్ మనకి. కాబట్టి మన పిల్లలకి ఎప్పటికీ డోకా ఉండదు. సర్వీస్ సెక్టార్లో మన పిల్లలకి ఎప్పుడు కూడా జాబులకి డోకా ఉండదు నెక్స్ట్ 10 years. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటివి వచ్చినప్పుడు కొంచెం రోల్స్ మారుతాయి. వాళ్ళ స్కిల్ సెట్ కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా విద్యార్థులు కానివ్వండి, ఇటు విద్యా సంస్థలు కానీ అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఆదిత్య డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు పెట్టడం కానీ, కొత్త సర్టిఫికేట్ కోర్సులు చేయించడం కానీ, పిల్లల్ని అలా మోటివేట్ చేసుకుని దాన్ని మ్యాచ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం మనం.
సో ఫైనల్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆదిత్య కాలేజ్ గురించి ఏం చెప్తారు? జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? సో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఒక విద్యార్థి డెఫినెట్గా ఆలోచిస్తాడు స్టూడెంట్ పేరెంట్. ఎందుకంటే మనం ఒక మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్యాంట్ కొనుక్కోవాలంటే ఎంత ఈ బ్రాండ్ బాగుందా బాగాలేదా, ఇది కాస్ట్ ఎక్కువైనా ఎంత కాస్ట్ పెట్టచ్చా లేదా, కాకపోతే ఇంకో బ్రాండ్కి వెళ్ళొచ్చా, కాకపోతే ఇంత పెట్టచ్చా లేదని ఆలోచిస్తాం. బట్ కెరీర్, వాళ్ళ అమ్మాయి అబ్బాయి యొక్క కెరీర్ ఇక్కడ తీసుకునే నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ 40-50 ఇయర్స్ ఆఫ్ ద ఎంటైర్ లైఫ్ ఆ అబ్బాయిది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాన్ని ఆలోచించుకోవాలి పేరెంట్స్ ఫస్ట్, స్టూడెంట్స్ కూడా. ఎందుకంటే ఒక చేత్తో ఉద్యోగం, ఇంకో చేత్తో డిగ్రీ పట్టా, ఈ రెండు పట్టుకుని వెళ్ళే అవకాశం ఓన్లీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఈరోజు మీకు కల్పిస్తున్నాం. ఎందుకంటే జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఆల్మోస్ట్ జాబ్ సంపాదించడం కాకుండా కొంతమంది విద్యార్థులు మీకు చూస్తే 10 ఉద్యోగాలు 15 ఉద్యోగాలు కూడా సంపాదించిన పిల్లలు కూడా మీకు చూపిస్తాం. అందరం 10-15 చేసిన ఉద్యోగాలు ఈ క్యాంపస్లో మీకు రేపు కల్పిస్తాం మీకు. సూపర్, డెఫినెట్లీ కలుద్దాం. సో ఈరోజు ఏంటంటే ఆదిత్యలో జాయిన్ అయిన విద్యార్థికి ఉద్యోగం ఎత్తుక్కోవడం కాదు, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ఆలోచించుకునే పరిస్థితి ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్లో మేము కల్పించగలిగాం. ఇదైతే మంచి అవకాశం, ఎందుకంటే ఇప్పుడు చాలామంది కాలేజ్ అయిపోగానే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు. సో కాలేజ్ చూస్ చేసుకోవడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాయుడు. థ్యాంక్ యూ.